ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో మంటలు పుట్టిస్తుంది. అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక క్లాస్ హీరో సడన్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పవర్ ప్యాక్ విలన్ గా కనిపించబోతున్నాడు. హీరోగా కాదు, మహేష్ బాబు సినిమాలో విలన్ గా చేయాలని ఉంది అంటూ ఓపెన్ గా తన మనసులోని కోరికను బయటపెట్టారు. అసలు ఆ సంచలన కామెంట్స్ వెనుక ఉన్న అసలు కథేంటి? ఘట్టమనేని అక్కినేని ఫ్యాన్స్ కు ఇంతలా షాక్ ఇచ్చిన ఆ హీరో ఎవరు? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఆ హీరో ఎవరో కాదు, మన విలక్షణ నటుడు సుమంత్. ప్రేమ కథతో లవర్ బాయ్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సత్యం, గోదావరి, గోల్కొండ, హై స్కూల్, మళ్ళీ రావాలాంటి క్లాసిక్ హిట్స్తో తనకంటూ ఒక యూనిక్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా సీతారామం లాంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రలతో మెప్పించారు. ఇక ఇప్పుడు ఒక కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు సుమంత్. రాజేష్ ఖన్నా డైరెక్షన్లో తెరకెక్కిన న్యూటన్ థర్డ్ లా సినిమా రీసెంట్గా జూలై 31న విడుదలయ్యింది. షార్ప్ స్క్రీన్ ప్లే, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ చిట్చాట్లో సుమంత్ చెప్పిన ఆన్సరే ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ ట్రెండింగ్ టాపిక్. ప్రమోషన్స్లో యాంకర్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వేశారు. ఇప్పటి వరకు పాజిటివ్ రోల్స్ చేశారు కదా, ఒకవేళ ఫుల్ లెంత్ విలన్ రోల్ చేయాల్సి వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు అని అడిగారు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా సుమంత్ ఇచ్చిన ఆన్సర్ ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది. ఫస్ట్, మహేష్ బాబు ఆయనకు ఆపోజిట్గా పవర్ఫుల్ విలన్ పాత్ర చేయాలని ఉంది అని తేల్చి చెప్పేశారు సుమంత్. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఎదురుగా ఒక స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ నిలబెడితే ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరు స్టార్స్ మధ్య ఆ స్క్రీన్ స్పేస్ నటుడిగా తనకు పిచ్చి కిక్ ఇస్తుందని చెప్పారు. ఈ మాట విన్న వెంటనే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. అది మా హీరో పవర్, అక్కినేని హీరోనే స్వయంగా ఒప్పుకున్నాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అసలు సుమంత్కి మహేష్ బాబుకి మధ్య ఉన్న బాండింగ్ చాలా స్పెషల్. టాలీవుడ్లో ఇద్దరి కెరియర్ తొలినాళ్ల నుంచే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. రాజకుమారుడు, ప్రేమకథ సినిమాల రాకముందు నుంచే తరచుగా కలుసుకునేవారట. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా ఆయన ఒక్కడి సినిమా అంటే సుమంత్కి ప్రాణమట. మహేష్ యాక్టింగ్లో ఉండే ఆ సెటిల్ పర్ఫార్మెన్స్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకుందని సుమంత్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాంటి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఒకరు హీరోగా మరొకరు పవర్ఫుల్ విలన్గా స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ కిక్కే వేరుంటుంది కదా. టాలీవుడ్లో ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ. మొత్తానికి న్యూటన్స్ థర్డ్ లా సక్సెస్ జోరులో ఉన్న సుమంత్ ఈ ఒక్క కామెంట్తో సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశారు. హీరోగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సుమంత్ భవిష్యత్తులో ఈ పవర్ఫుల్ విలన్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. మరి ఈ అక్కినేని హీరో కళ ఎప్పుడు నెరవేరుతుంది? సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ మల్టీ స్టారర్ మాస్ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్లో ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో మంటలు పుట్టిస్తుంది. అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక క్లాస్ హీరో సడన్గా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పవర్ ప్యాక్ విలన్గా కనిపించబోతున్నాడు. హీరోగా కాదు, మహేష్ బాబు సినిమాలో విలన్గా చేయాలని ఉంది అంటూ ఓపెన్గా తన మనసులోని కోరికను బయటపెట్టారు. అసలు ఆ సంచలన కామెంట్స్ వెనుక ఉన్న అసలు కథేంటి? ఘట్టమనేని అక్కినేని ఫ్యాన్స్కు ఇంతలా షాక్ ఇచ్చిన ఆ హీరో ఎవరు? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఆ హీరో ఎవరో కాదు, మన విలక్షణ నటుడు సుమంత్. ప్రేమ కథతో లవర్ బాయ్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సత్యం, గోదావరి,
గోల్కొండ, హై స్కూల్, మళ్ళీ రావాలంటి క్లాసిక్ హిట్స్తో తనకంటూ ఒక యూనిక్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా సీతారామం లాంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రలతో మెప్పించారు. ఇక ఇప్పుడు ఒక కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు సుమంత్. రాజేష్ ఖన్నా డైరెక్షన్లో తెరకెక్కిన న్యూటన్ థర్డ్ లా సినిమా రీసెంట్గా జూలై 31న విడుదలయ్యింది. షార్ప్ స్క్రీన్ ప్లే, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ చిట్చాట్లో సుమంత్ చెప్పిన ఆన్సరే ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ ట్రెండింగ్ టాపిక్. ప్రమోషన్స్లో యాంకర్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వేశారు. ఇప్పటి వరకు పాజిటివ్ రోల్స్ చేశారు కదా, ఒకవేళ ఫుల్ లెంత్ విలన్ రోల్ చేయాల్సి వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు అని అడిగారు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా సుమంత్ ఇచ్చిన ఆన్సర్ ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది. ఫస్ట్, మహేష్ బాబు ఆయనకు ఆపోజిట్గా పవర్ఫుల్ విలన్ పాత్ర చేయాలని ఉంది అని తేల్చి చెప్పేశారు సుమంత్. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఎదురుగా ఒక స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ నిలబెడితే ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరు స్టార్స్ మధ్య ఆ స్క్రీన్ స్పేస్ నటుడిగా తనకు పిచ్చి కిక్ ఇస్తుందని చెప్పారు. ఈ మాట విన్న వెంటనే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. అది మా హీరో పవర్, అక్కినేని హీరోనే స్వయంగా ఒప్పుకున్నాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అసలు సుమంత్కి మహేష్ బాబుకి మధ్య ఉన్న బాండింగ్ చాలా స్పెషల్. టాలీవుడ్లో ఇద్దరి కెరియర్ తొలినాళ్ల నుంచే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. రాజకుమారుడు, ప్రేమకథ సినిమాల రాకముందు నుంచే తరచుగా కలుసుకునేవారట. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా ఆయన ఒక్కడి సినిమా అంటే సుమంత్కి ప్రాణమట. మహేష్ యాక్టింగ్లో ఉండే ఆ సెటిల్ పర్ఫార్మెన్స్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకుందని సుమంత్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాంటి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఒకరు హీరోగా మరొకరు పవర్ఫుల్ విలన్గా స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ కిక్కే వేరుంటుంది కదా. టాలీవుడ్లో ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ. మొత్తానికి న్యూటన్స్ థర్డ్ లా సక్సెస్ జోరులో ఉన్న సుమంత్ ఈ ఒక్క కామెంట్తో సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశారు. హీరోగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సుమంత్ భవిష్యత్తులో ఈ పవర్ఫుల్ విలన్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. మరి ఈ అక్కినేని హీరో కళ ఎప్పుడు నెరవేరుతుంది? సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ మల్టీ స్టారర్ మాస్ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.